తాజాంశాన్ని చూస్తున్నాం. నల్గొండ జిల్లా తిప్పర్తిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. అద్దంకి నార్కట్పల్లి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, తిప్పర్తిలో ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? రైట్ షాహీన్, యూరియా కొరత అయితే నల్గొండ జిల్లాలో తీవ్రంగా వేధిస్తుంది. రైతులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి యూరియా సప్లై చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సుమారు అరగంట పాటు ఇక్కడ తిప్పర్తి ప్రధాన కూడల్లో అయితే బైఠాయించి యూరియా సప్లై చేయాలని చెప్పి కూడా భారీ ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. దీంతో మిరియాలు కూడా నల్గొండ ప్రధాన రహదారిపై మొత్తం కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది అద్దంకి నార్కెట్పల్లి హైవే కాబట్టి భారీ ఎత్తున కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు రెండు వైపుల వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, రాత్రి కూడా పగలు రాత్రి కూడా పడిగాపులు కాస్తున్నా కూడా కావాల్సినంత యూరియా సరఫరా చేయట్లని చెప్పి అయితే రైతులైతే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పంట మొత్తం కూడా పొట్టదక్కు వచ్చింది. ఈ సమయంలోనే యూరియా చల్లాలి. సరైన సమయంలో యూరియా కనుక వేయిపోయినట్లయితే పంట మొత్తం నష్టపోతామని చెప్పి కూడా రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో యూరియా సరఫరా చేయాలని చెప్పి కూడా అయితే రైతులు కోరుతున్నారు. అయితే ఒక లారీ వస్తుంది, దానికి తగిన నుంచి రైతులేమో 400-500 మంది రైతులు అయితే క్యూ లైన్ లో ఉన్నారు. ఆ ఒక్క లారీ యూరియా మొత్తం కూడా 50-60 మందికే సరిపోతుంది. మిగతా వారందరికీ కూడా యూరియా సరిపోవాలని చెప్పి అయితే పెద్ద ఎత్తున కూడా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై అప్రమత్తమైన అధికారులు ఒక టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి క్యూ లైన్ లో ఉన్న వారందరికీ కూడా టోకెన్ జారీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా యూరియా అయితే సరఫరా చేస్తారు. అయితే రైతులు డిమాండ్ చేసేది ఏంటంటే తమకు 4-5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి, మా అందరికి కూడా ఒక్క యూరియా బస్తానే ఇస్తున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వారికి ఒక యూరియా బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని చెప్పి అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని యూరియా కొరత లేకుండా కూడా చేయాలని చెప్పి అయితే రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ తిప్పర్తి కూడలి సరౌండింగ్ ప్రాంతాలు మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతోటి వారికి నచ్చజెప్పి ధర్నాన్ని నిర్మించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మరొక సాయంత్రం కల్లా మరొక లారీ వస్తుంది, రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా యూరియా సరఫరా చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అధికారులు చెప్తున్నప్పుడు కూడా రైతులు ప్రతిరోజు మీరు ఇదే మాట చెప్తున్నారు, ధర్నా చేసే సమయంలో విరమిస్తున్నారు, తర్వాత మళ్ళీ యథావిధిగా యూరియా లేకుండా చేస్తామని చెప్పి అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. రైతులకు యూరియా సరఫరా లేకుండా సాయంత్రం మరొక లారీ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తిప్పర్తి మండల కేంద్రంలో అందరికి కూడా యూరియా సరఫరా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితితో ఉంది. సార్, ధన్యవాదాలు ఈశ్వర్.
రైతులు గత 2 నెలలుగా యూరియా లేక ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపుతూ రైతుల్ని అస్తవ్యస్తానికి ఆందోళనకి గురి చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలకి, ఈ కేంద్ర ప్రభుత్వాలకి ఓట్లు తప్ప రైతుల సంక్షేమం అవసరం లేదు. అప్పుడు మాత్రం రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా మా మండలం తిరుపతి మండలంలో కూడా ఎరువులు లేక, యూరియా లేక రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని తిరుపతి మండలంలో రైతులకు ఏమాత్రం యూరియా అవసరం ఉందో ప్రభుత్వానికి తెలుసు. మన గతంలో లెక్కలు కూడా చెప్పింది. ఆ మొత్తం యూరియాను కూడా వెంటనే తెప్పించి ఈ ఆందోళన చెందుతున్నటువంటి రైతుల్ని చల్లబరచాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. అందుకనే వెంటనే యూరియాని రైతులందరికీ కూడా అవసరమైన మేరకు సప్లై చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చేయకపోతే ఈ రైతు ఉద్యమం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. అక్కడ దాకా తీసుకోకుండా వెంటనే ఎరువుల్ని, యూరియాని సప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం.